నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఎలాంటి నామాలు పఠిస్తే సుబ్రహ్మణ్యుడి అనుగ్రహం వల్ల అనేక రకాలైన సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చో పరిశీలిద్దాం. ప్రధానంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం ద్వారా సమస్త శుభాలు చేకూరటానికి కొన్ని ప్రత్యేకమైన నామాలు విశేషంగా సహకరిస్తాయి. జీవితంలో ఆత్మవిశ్వాసాన్ని, మనోధైర్యాన్ని పెంపొందింపజేసుకోవటానికి ఓం గుహాయ నమః అనే సుబ్రహ్మణ్య నామం విశేషంగా సహకరిస్తుంది. వేదాంత పరంగా గుహ అంటే హృదయం అనర్థం. మన హృదయాంతరాలలో ఉన్నటువంటి చైతన్య శక్తికి సంకేతం సుబ్రహ్మణ్యుడు కాబట్టి మనోధైర్యము, ఆత్మవిశ్వాసము పెంపొందింపజేసుకోవటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం గుహాయ నమః అనే నామం విశేషంగా సహకరిస్తుంది. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించినటువంటి ఓం పింగళాయ నమః అనే ఒక ప్రత్యేకమైన నామం ఉంది. పింగళ అంటే అగ్ని అని అర్థం. పింగళ అంటే ప్రకాశవంతమైనది అని అర్థం. ఈ పింగళ నామానికి సంబంధించి ఒక ప్రత్యేకమైన కథను కూడా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఒకానొక సమయంలో ప్రబుధ దేవర్య అనే పేరు కలిగినటువంటి రాజు ఉండేవాడు. ఆ రాజు పరిపాలించే రాజ్యంలో అరుణగిరినాథుడు అనే పేరు కలిగిన గొప్ప సుబ్రహ్మణ్య భక్తుడు ఉండేవాడు. అరుణగిరినాథుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గురించి అనేక స్తోత్రాలు రచిస్తూ సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉండేవాడు. అయితే ప్రబుధ దేవర్య రాజు ఒకరోజు అరుణగిరినాథుడితో సుబ్రహ్మణ్యుడు లేడు అని చెప్పి అవహేళనగా మాట్లాడిన తరుణంలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గొప్పతనం ఆ రాజుకు తెలియజెప్పాలన్న ఉద్దేశంతో అరుణగిరినాథుడు సుబ్రహ్మణ్య స్వామిని ప్రార్థిస్తాడు. అప్పుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రకాశవంతమైనటువంటి అగ్ని లాంటి తేజస్సుతో నెమలి వాహనం మీద అరుణగిరినాథుడి ముందు సాక్షాత్కరిస్తాడు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తేజస్సును భరించలేక ప్రబుధ దేవర్య రాజు కంటి చూపును కోల్పోతాడు. అప్పుడు సుబ్రహ్మణ్య భక్తుడైనటువంటి అరుణగిరినాథుడు సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైనటువంటి తిరుప్పగా అనే స్తోత్రాన్ని పఠించేసరికి కోల్పోయినటువంటి చూపు ప్రబుధ దేవర్య రాజుకు తిరిగి వచ్చిందని సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి ప్రకాశవంతమైనటువంటి అగ్ని లాంటి తేజస్సుతో దర్శనమిచ్చాడు కాబట్టి దాన్ని పింగళ రూపం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఓం పింగళాయ నమః అనే నామాన్ని పఠించినట్లయితే నేత్ర సంబంధమైనటువంటి సమస్యలన్నీ తొలగిపోతాయి. జీవితంలో గౌరవ మర్యాదలు, కీర్తి ప్రతిష్టలు లభించటానికి కూడా ఓం పింగళాయ నమః అనే సుబ్రహ్మణ్య నామం విశేషంగా సహకరిస్తుంది. ఓం గుహాయ నమః మనోధైర్యం, ఆత్మవిశ్వాసం పెరగటానికి పఠించాలి. ఓం పింగళాయ నమః నేత్ర సంబంధమైన సమస్యలు తొలగి కీర్తి ప్రతిష్టలు లభించటానికి ఈ నామాన్ని పఠించాలి. రేపటి శుభయోగం శీర్షికన బుధవారం సందర్భంగా గణపతికి అర్ఘ్యమిచ్చే సమయంలో ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో, ఎలాంటి స్తోత్రాలు పఠిస్తూ గణపతికి అర్ఘ్యమిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో పరిశీలిద్దాం. నమస్కారం. పిలవకుండానే వాళ్ళంతా వాళ్ళు వచ్చారంటే గురుభక్తి వల్లే. అటువంటిప్పుడు గొప్పదైన గురుభక్తి ఒకటి ఉంటే చాలు కదా అన్నీ ఉన్నట్లే అని అంటే అప్పుడు నీతో కాస్త ముచ్చటించాలనిపిస్తుంది అయ్యా. ఎందుకంటే అర్థం చేసుకునేవాడు, వివేకవంతుడు, పాటించేవాడు, మూడు ఉండాలి చూడండి. అర్థం చేసుకునేవాడు, వివేకవంతుడు, పాటించేవాడు. వాళ్ళు కనబడితే మాట్లాడాలని విష్ణువుకు కూడా అనిపించింది. కానీ ఇలా మొదలెట్టగా నేను కళ్ళు మూసేసుకునే వాడి దగ్గర చెప్పాలని విష్ణువుకు కూడా అనిపించింది తెలుసుకున్నట్టు. అందుకే శ్రద్ధగా ఉండాలి. అటు ఇటు చూపులు తిప్పేవాడికి ఏమొస్తుంది? పైగా ఇది అర్థం కాలేదండి అనేవాళ్ళు కనబడతారు, కానీ అర్థం చేసుకోవాలని ప్రయత్నించేవాడు అసలు శిష్యుడు అవుతాడు తెలుసుకోండి. ఇక్కడ ఒకడికి 10 సార్లనే వినాలి, వాడు శిష్యుడు అవుతాడు. అలాంటి వివేకవంతుడు కనబడితే స్వామికి ముచ్చటించాలనిపించింది. నీకు నేను గురుతత్వం చెప్తాను విను అన్నాడు విష్ణువు. విష్ణువు అంటే ఎవరు? జగద్గురు, సర్వ జగత్తుకు ఒకే ఒక్క గురువు నారాయణుడు. నారాయణ అఖిల గురో భగవన్ నమస్తే అంటాడు కదా గజేంద్రుడు. అలా అఖిల గురువైన నారాయణుడే మాట్లాడుతూ గురువులంటే ఏమిటో చెప్తున్నాడు. చాలా అద్భుతమైన విషయం. సద్బుద్ధిం లౌకికం యస్తు ప్రయచ్చతి సమాన భాక్. మొట్టమొదట లౌకికమైన సద్బుద్ధినిచ్చేవాడిని గురువు అనాలి. లౌకికమైన సద్బుద్ధి అంటే లోక వ్యవహారంలో మంచిగా ప్రవర్తించడానికి నిన్ను ప్రేరేపించేవాడు, దానికి తగ్గ విషయం చెప్పేవాడు ఎవడు, వాడును గురువు అనాలి. అంటే నా అబద్ధాలు ఆడకు నాయన, సత్యంగా ఉండు, కపటం చెయ్యకు, హింస పెట్టకు, ఇవన్నీ కూడా లౌకికమైన సద్బుద్ధి అంటారు ఇక్కడ. అది చెప్పేవాడు గురువు అనాలి. అంతకంటే గొప్ప గురువు ఎవడు అంటే ఈ గురువుని పూజించాలి.
అంతకంటే గొప్ప గురువు. అంటే మామూలుగా విద్యను నేర్పే వాళ్ళందరూ ఉపాధ్యాయులు అవుతారు, వాళ్ళని గౌరవించాలి. గౌరవించాలన్న మాట విన్నారు కదా. గౌరవం అంటే అర్థం ఏంటి? అందరూ వాడుతుంటాం. గురుభావం పేరు గౌరవం. గురువుగా గౌరవించవలసిన వాడిని గురువు అనాలి, గురుభావంతో చూడ్డాన్ని గౌరవం అనాలి. ఇక్కడ అందుకే ఎవరు చదువు చెప్పినా వాడిని గౌరవించవలసిందే. కానీ అన్ని చదువులు కాదు. ఎవడు నీకు సద్బుద్ధిని చెప్తాడో, రే పాపం చేయకురా, లంచం తినకరా అని ఎవడైతే నీకు సద్బుద్ధిని బోధిస్తాడో వాడు గురువే. వాడికంటే గొప్ప గురువు ఎవరు అంటే ఎస్తు ధర్మోపదేష్టా స్యాత్. వేదాది శాస్త్రముల్లో ఉన్న ధర్మములు నీకు ఎవడు చెప్తాడో వాడు అంతకంటే గొప్ప గురువు. అంటే ధర్మాలు అప్పుడు రెండు అయిపోయాయి. లోకంలో నీకు లోకానికి పనికొచ్చే ధర్మం ఒకటి ఉంటుంది, వేదాది శాస్త్రముల్లో చెప్పిన ధర్మం ఒకటి ఉంటుంది. కనుక లౌకికమైన సద్బుద్ధి చెప్పేవాడు గొప్పవాడే. వాడికంటే గొప్పవాడెవడు? వేదాది శాస్త్రాల్లో ఉన్న ధర్మములు నీకు చెప్పేవాడెవడు? వాడు గొప్పవాడు. అంతకంటే గొప్పవాడెవడు అంటే వేదాన్య పాఠయేత్, వేదాభ్య పాఠయేత్ సాంగం. అంటే వేదాంగముల్ని పాఠంతో సహా చెప్పేవాడు అంతకంటే గొప్పవాడు. అంటే వేదాలను ఇలా చెప్పారు అని చెప్పి ధర్మం చెప్పేవాడు ఒకడుంటే, ఆ వేదాన్ని బోధిస్తూ చెప్తాడే వాడు ఇంకా గొప్పవాడు. అంటే వేదం బోధించేవాడు. అంతకంటే గొప్పవాడు ఎవడో తెలుసా? వేదార్థ రూపక. అయితే వేదం చెప్పేవాడు అందరు గురువులే, కానీ వేదమునకు భాష్యంతో సహా అర్థం చెప్పేవాడు అంతకంటే గొప్పవాడు. ఇప్పుడు ఎంతమంది వచ్చారో చూడండి. లౌకిక బుద్ధి చెప్పేవాడు, వేద ధర్మం బోధించేవాడు, వేద పాఠం చెప్పేవాడు, వేద మంత్రములకు అర్థం చెప్పేవాడు. ఇప్పుడు నలుగురు వచ్చారు. అయితే దానికంటే గొప్పవాడు ఎవడున్నాడు అంటే మత్స్వరూపం యతశుద్ధం ప్రాప్యతే శ్రవణాద్యత స్వయం జ్ఞాత్వా శ్రావయతి సగరుస్త్వహమేవహి. తర్వాత మాట చెప్తున్నాడు, అంతకంటే గొప్ప గురువు ఒకడు ఉన్నాడు, వాడికంటే గొప్పవాడికి కొడలేడు. ఎవరైతే నా గురించి చెప్తాడో, నాపై శ్రద్ధ కలిగిస్తాడో వాడు అందరికంటే గొప్ప గురువు, వాడు నాతో సమానం అన్నాడు విష్ణువు. అది అంటే ఎవరి ద్వారా భగవజ్ఞానం మనకు లభిస్తుందో వాడు అసలైన గురువు. గన భగవజ్ఞానం చెప్పి బోధించే వాడిని మించి గురువు మనకు ఉండడు. ఎలాగంటే శ్రవణాద్యత, మనకు శ్రవణము మొదలైనవి చేయించి తద్వారా భగవజ్ఞానం ఎవడు కలిగిస్తున్నాడో వాడు నేను, వాడు ఒకటే. సహ అహమేవహి, అతడు నేనే సుమా అని చక్కగా బోధించి, అని తచ్చోదయతి యశాస్త్రై పురాణై మలదారుకై తత పరహ పరో దేవ కోన్యోస్తి జగతీతలే. ఒకడు గుర్తుపెట్టుకో, చిత్తాన్ని నా గురించి చెప్తూ చెప్తూ శుద్ధి చేసి నాపై భక్తిని కలిగించి మాలిన్యాన్ని పోగొట్టేటువంటి గురువు కంటే గొప్పవాడు ఎవరు ఉంటారు? అటువంటి గురువు యందు భక్తి కలిగి ఉండడం ఉత్కృష్ట సుమ. యదా మమ శివస్యాపి బ్రహ్మణో బ్రాహ్మణస్య హి అనుగ్రహో భవేంద్రూణాం సేవతే సద్గురుస్తదా. అయితే నన్ను నువ్వు ప్రార్థించలేదు, శివుణ్ణి నువ్వు ఉద్దేశించి తపస్సు చేయలేదు, అసలు ఏ దేవతను ఉద్దేశించి నువ్వు ఏ తపస్సు చేయలేదు, అయినా మేము ఎందుకు కనబడ్డామంటే ఏ దేవత ఉద్దేశించి తపస్సు చేయక్కర్లేదు. అలాంటి గురువుని సేవ చేస్తే దేవతలే వాడి పట్ల ప్రీతి చెందుతారు తప్ప వాడు దేవతల ప్రీతి కోసం తాపత్రయపడడం అవసరం లేదు. ముగ్గురు సంతోషిస్తారు సుమా అలాంటి భక్తుడిని చూస్తే. ఎవరంటే మమ శివస్య, నాకు శివునికి, అదేవిధంగా బ్రహ్మణ బ్రహ్మదేవుడికి, అలాగే బ్రాహ్మణ అంటే వేదవేత్తలైన వారు కూడా సంతోషిస్తారు, మహాత్ములు కూడా, మహర్షులు కూడా సంతోషిస్తారని అర్థం ఇక్కడ. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కానీ మహర్షులు కానీ సంతోషించి ఆశీర్వచన ఎవరికి ఇస్తారు అంటే గురుభక్తి పరుడు సుమ అని చెప్పి ఇది విషయం అని అప్పుడు ఆశీర్వదిస్తూ గురు భక్తి పరోభవ, ఇంకా నువ్వు ఇది స్థిరముగా గురుభక్తి కలిగి ఉండువుగాక అని చెప్పగానే ఆనందితుడి తిరిగి తాను చేరుకున్నాడు గురుగారి దగ్గరికి. వేదధర్ముని దగ్గరికి దీపకుడు 21 సంవత్సరాలు అయిపోయిందండి. ఇప్పుడు సర్వాంగ సుందరంగా శోభాయమానంగా పుష్టి కలిగిన దేహంతో తిరిగి వేదధర్ముడు మారాడు. అంటే అది ఇదివరకు చేసిన పుణ్యములేమీ పోలేదు, అలాగే ఉన్నాయి. గత జన్మల పాపమేదో కుష్ఠవ్యాధి రూపంలో వచ్చి అనుభవ రూపంలో పోగొట్టుకున్నాడు. అనుభవిస్తున్నంత కాలం బాధపడుతున్నా భగవత్ చింతన మానలేదు, తన తపస్సు చేసుకుంటున్నాడు. ఇది తెలుసుకోవాల్సింది. అనుభవ కాలంలో కూడా ఈశ్వర చింతన మానరాదు, అది శాళితం చేస్తుంది. ఆ తర్వాత వేదధర్ముడు ఒకరోజు దీపకుడితో అంటున్నాడు, అమ్మయ్య గురువుగారు ఆరోగ్యవంతుడయ్యాడని తెలుసుకుని మురిసిపోతున్న దీపకుడితో గంగా తీరంలో స్నానం చేసి మణికర్ణిక దగ్గర కూర్చున్నట్టున్నాడు. తీర్ణోహం కర్మపాశార్థి, కర్మపాశం నుంచి బయటపడిపోయింది ఆయన. కృచ్ఛ్రాత్ ప్రారబ్ధ సంహితాత్, కృచ్ఛ్రాత్ అతి కష్టం మీద మొత్తాన్ని బయటపడ్డాను. ఎందుకంటే అనుభవిస్తూ సాధన చేస్తూ బయటపడ్డాను. ఇక్కడ చాలా సంతోషం. సంసారాధిపతి తీర్ణోహం, ఇప్పుడు నాకు పాపం నుంచి బయటపడిపోయాను కదా. ఇంకొక మాట,
జన్మల నుంచి బయటపడిపోయాను కూడా నేను అన్నాడు ఇక్కడ. పాపం నుంచి బయటపడిపోయే వరకు బాగుంది. ఇక్కడ జన్మల నుంచి సంసారాదపి తీర్ణోహం, సంసారం నుంచి బయటపడిపోయాను. సంసారం నుంచి బయటపడ్డానంటే అర్థం ఏంటి? మోక్షం వచ్చిందని అర్థం. ఇక్కడ నేను సంసారం నుంచే బయటపడిపోయాను. ఆ మాట ఎలా అనగలిగారు అంటే కాశీవాస ఫలాశ్రయ, కాశీవాసం మహిమ అది గనక నాకు ఒక సంసారం నుంచి బయటపడిపోయాను అక్కడ. అవునా? నకాశికాయాం పతితోపి ధర్మకృద్ దుఃఖం సమాప్నోతి మమ ప్రసాదాత్ ఇతి ప్రతిజ్ఞా జగదీశ్వరస్య మహానుభావస్య శివస్య నిత్యాం. పతితుడైనా సరే కాశీని ఆశ్రయిస్తే అతడికి మనం దుఃఖం కలగనివ్వను అని శివుడు ప్రతిజ్ఞ పట్టాడు గనక నాకు సంసారం నుంచి బయటపడిపోయాను అన్నాడు. ఇది శాస్త్రవాక్యం. శివుడు ఇలా చెప్పాడన్న విషయం శివుడు వచ్చి చెవులో చెప్పాడా? శాస్త్రంలో ఉంటుంది శివుడు శివవాక్కు అని. శివవాక్యం ఇది అనే విషయంపై ఎంత దృఢమైన విశ్వాసం ఉందో చూసారా వేదధర్ముడికి. అది గొప్ప విషయం. శివుడు ఆ వాక్యం చెప్పాడు గనక నేను కాశీలో ఆశ్రయించున్నాను గనక ధన్యుడు. అంటే ఇంకా కాశీవాసమే నిర్ణయించుకున్నాడు ఆయన. కాశీవాసమే, ఇక్కడే ఉంటానని. కాశ్యాం ప్రదీప ప్రభయా ప్రకాశిత పాపాంధకార ఖలు నాశమేతి విశ్వేశ్వరానుగ్రహయాసు విద్యయా మహాత్మనాం పుణ్యకృతాం కృతాత్మనాం. ఈ పురాణం ఏ పురాణమైనా అలా అనిపిస్తుంది, కానీ ఈ పురాణం చదువుతుంటే మాత్రం ప్రతి శ్లోకం కూడా ఒక సూత్రవాక్యాలు అనిపించింది. ఒక్కొక్క పదం ఎంతో బరువైనటువంటిది. అయితే ఒక్కడు మాత్రం నిజం, కాలక్షేప పురాయుళ్లకు మాత్రం ఇది రుచించదు, తెలుసుకోండి ఇక్కడ. అది మాత్రం నిజం. నిజంగా శివుడిపైన ఎంతో ఇంతో ప్రేమ ఉండి కాశీ మీద కాసింత నమ్మకం ఉంటేనే ఇది మధురంగా ఉంటుందనడంలో సందేహం. అలాంటి అందమైన పదములు. అందుకే కాశీని ఆశ్రయించక దుఃఖం ఎక్కడుంటుందయ్యా, సూర్యుడు ఉదయించక చీకటి ఎక్కడుంటుందయ్యా అన్నాడు. ఒకటే మాట, స్వస్తి. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. శ్రీమాత్రే నమః. సహజసిద్ధంగా గ్రహాల యొక్క గతులు సరిగా లేనప్పుడు, అదృష్టం కలిసి రానప్పుడు చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు అనుభవిస్తున్నటువంటి తరుణంలో మనిషి జీవితంలో కష్టాల్ని తొలగించేటువంటి గొప్ప విశేషకరమైనటువంటి స్వామి ఆంజనేయ స్వామి. ధైర్య సాహసాలకు పెట్టింది పేరు స్వామివారు. ఒక వ్యక్తి ఏలినాటి శని ప్రభావానికి గురై అనేక దుఃఖాలు కష్టాలు అనుభవిస్తున్న తరుణంలో ఆంజనేయ స్వామి వారి దేవాలయానికి వెళ్ళి అక్కడ 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆ స్వామికి అలంకరించినటువంటి సింధూరాన్ని తన నుదుట ధరించి స్వామిని శరణ కోరినప్పుడు శని నుంచి వచ్చేటువంటి ఉపద్రవాల నుంచి బయలుపడటానికి ఆస్కారం ఉంది. ఆంజనేయ స్వామివారి పూజల్లో ఆకు పూజ చాలా శ్రేష్టవంతమైన ప్రభావాన్ని ఇస్తుంది. అలాగే మన్య సూక్త పారాయణ అనేటువంటిది అలోమ విలోమ తత్వంలో ఆచరించడం వలన కూడాను అత్యధికమైనటువంటి ప్రయోజనం చేకూరుతుంది. అలోమ విలోమం అంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందకి మంత్రాలు చదవటం. ఆంజనేయ స్వామివారి మన్య సూక్తం. ఇట్లా 11 సార్లు ఎవరైతే ఆంజనేయ స్వామి వారిని ధ్యానిస్తూ ఆ యొక్క మంత్రపూర్వకంగా అభిషేకం చేస్తూ మన్య సూక్తం చేస్తారో వారి యొక్క ఈతి బాధలన్నీ కూడాను పటాపంచలైపోతాయి అంటుంది శాస్త్రం. ఆంజనేయ స్వామి వారికి ప్రీతికరమైనటువంటి అప్పాలు, అరటిపండ్లు నైవేద్యంగా సమర్పించి 10 మందికి గనక పంచినట్లయితే అభీష్ట సిద్ధి కలుగుతుంది అని చెప్పేసి కూడా మనకు శాస్త్రంలో చెప్పినటువంటి రహస్యకరమైన విషయం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం
నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వన్నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం శౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహరమాం శ్రీయందాపయమే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:46, సూర్యాస్తమయం 6:39. తిథి సప్తమి ఉదయం 5:51 వరకు. తరువాత అష్టమి తెల్లవారుజామున 4:54 వరకు. నక్షత్రం ధనిష్ట రాత్రి 7:27 వరకు. వర్జం రాత్రి 2:28 నుంచి 4:02 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:21 నుంచి 9:12 వరకు. మరల రాత్రి 11:06 నుంచి 11:50 వరకు. అమృతకాలం ఉదయం 9:02 నుంచి 10:38 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టక వరకు రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 10 గంటలకి. నేటి విశేషం మంగళవారం. అలాగే అవమాదినం అనఘాష్టమి. అవమాదినం అంటే సూర్యోదయానికి సప్తమి ఉంది ఇవాళ, తర్వాత అష్టమి పూర్తయిపోయింది. రేపటి సూర్యోదయం సమయానికి నవమి ఉంది. అంటే ఒకే రోజున, అంటే ఒక సూర్యోదయం నుంచి మళ్ళీ సూర్యోదయం దాకా 3 తిథుల యొక్క స్పర్శ ఉంటే దాన్ని అవమాదినం అంటారు. ఈ రోజున చేసేటువంటి నదీ స్నానం కానీ దానం కానీ అనంతమైన ఫలితాలను అందజేస్తాయి. అలాగనే ఈరోజు అనఘాష్టమి కాబట్టి మనం అనఘాదేవిని, దత్తాత్రేయ స్వామిని ఆరాధించుకోవడం ద్వారా మన చుట్టూ ఉండేటువంటి ఘటనలే మనకు జ్ఞానాన్ని అందిస్తూ ఉంటాయి. సంపద సిద్ధిస్తుంది. ఆ సంపదను రక్షించుకునే జ్ఞానం పెరుగుతుంది. దాన్ని సద్వినియోగం చేసే వివేకం పెరుగుతుంది. అనుభవ యోగ్యత పెరుగుతుంది. అలాగే మంగళవారం కాబట్టి మనం శ్రీ గణేశ రుణం చెంది అనే మంత్రాన్ని జపం చేసుకోవడం ద్వారా అప్పులు తీరుతాయి. 10 రకాల అప్పులు తీరుతాయి. అలాగే రుణమోచక గణేశ స్తోత్రం, రుణమోచక నృసింహ స్తోత్రం, రుణమోచక అంగారక స్తోత్రం పారాయణ చేసుకోవడం ద్వారాను, ఈరోజు కొంతైనా అప్పు తీర్చడం ద్వారాను తొందరగా అప్పులు తీరుతాయి. హనుమంతునికి ఆకుపూజ చేసి ప్రదక్షిణాలు చేసి హనుమాన్ చాలీసా పారాయణ చేసి అప్పాలు నివేదించడం ద్వారా విజయాలు సిద్ధిస్తాయి. ఈరోజు మరో విశేషం మిథునాయనం. సాయన మిథున రాశి ప్రవేశం అన్నమాట. అది రాత్రి 12:25 జరిగింది. దానివలన ఈరోజు మధ్యాహ్నం 12:13 నుంచి సూర్యాస్తమయం వరకు ఆ మిథునాయన ప్రయుక్త షడశీతి పుణ్యకాలం ఉంటుంది. ఈ సమయంలో మనం శ్రాద్ధము అంటే పితృదేవతారాధన చేయడం ద్వారా మన పిల్లలు బాగా అభివృద్ధిలోకి వస్తారు, అనుకూలంగా ఉంటారు, మంచి పౌరులు అవుతారు. నేటి ఆణిమత్యాలు. కేవలం ఊహలతోనే కాలాన్ని గడిపితే ప్రయోజనం ఉండదు. నారు పోసినంత మాత్రాన పంట పండదు కదా. ఈ కంఠం ఈ క్రింది శరీరానికి వచ్చిన కష్టాన్ని కానీ సుఖాన్ని కానీ ఈ గొట్టం ద్వారా పైకి చెప్తుంది. ఎక్కడ ఈ శరీరానికి కష్టం వచ్చినా ఆ సమస్యని పుచ్చుకొని ఇక్కడ ఉన్నటువంటి బుద్ధి పరిష్కారం చెప్తుంది. అది మళ్ళీ గొట్టం ద్వారా ఆదేశం పెడుతుంది. ఎంత చిన్న సమస్య అయినా సరే ఈ మిగిలినటువంటి శరీరానికి సంబంధించిన వాటికన్నిటికీ కూడా మార్గనిర్దేశకత్వం ఇది చేస్తుంది. దీని సమస్యల్ని నేను పట్టించుకోనని దందో, ఇది చెప్పిన దాన్ని కాదు అని కింద దందో.
అదే ఇక్కడి నుంచి ఇక్కడి వరకు భార్య, ఇది భర్త. అందుకే భర్త పెద్దవాడు, భార్య చిన్నది ఉంటుంది వయస్సులో. కారణం పరిణతి. యాజమాన్యం వహించవలసినటువంటి వ్యక్తి బుద్ధి కలిగినటువంటి వాడై, నిర్ణయం చెయ్యగలిగిన వాడై ఉండాలి. ఆ పరిణతి బ్రహ్మచర్యంలో గురువుగారి దగ్గర సంపాదించుకుంటాడు. సంపాదించుకున్నవాడు తల, ఈ క్రిందిది శరీరం. ఈ రెండు ఎలా విడివడి ఉండవో, కంఠాన్ని ఛేదించారనుకోండి, ఆ వ్యక్తి శరీరం విడిచిపెట్టేస్తాడు. ఈ శరీరానికి మధ్యలోంచి వెళ్ళడం ఎలా సాధ్యం కాదో, దంపతుల మధ్యలోంచి కూడా వెళ్ళవద్దు. వాళ్ళిద్దరూ అంత అవినాభావ సంబంధము కలిగినటువంటి వారు. సనాతన ధర్మంలో దాంపత్యం అనేటటువంటిది, వివాహం చెయ్యడం అనేటటువంటిది కేవలము కామసుఖము అనుభవించుట కొరకు మాత్రమే కాదు, కామము ధర్మముతో ముడివెయ్యడానికి యజ్ఞాధికారం పొందుతాడు. భార్యని పక్కన కూర్చోపెట్టుకుని దేవతలకి హవిస్సిస్తాడు. దానివల్ల దేవరుణం తీరుతుంది. ఆయన సంధ్యావందనం చేసుకుని పూజ చేసుకుని వెళ్ళి కూర్చుని ఏ రామాయణమో భాగవతమో చదువుకుంటూ ఉంటాడు. ఆయనకి వేళ పట్టున ఆకలి వేసేటప్పటికి ఆవిడ పలహారం పెడుతుంది. ఆవిడ పలహారం పెట్టింది కాబట్టి తాను రామాయణం చదువుకున్నాడు. ఆమె ఆయనకి ఊపిరిగా నిలబడుతుంది. నిలబడి తాను దేవతారుణాన్ని నుంచి విముక్తుడవడానికి, ఋషి రుణం నుంచి విముక్తుడవడానికి, పితృరుణం నుంచి విముక్తుడవడానికి కారణభూతురాలవుతుంది. ఆమెతో కామము ధర్మముతో ముడిపడిన కారణం చేత సంతానం కలుగుతుంది. సంతానము కలిగిన కారణం చేత పితృదేవతల యొక్క రుణం నుంచి విముక్తుడవుతాడు. ఆయన భారత రామాయణం మొదలైనవి చదువుకుని ఋషి రుణం నుంచి విముక్తుడవుతాడు. 3 రుణముల నుంచి విముక్తుడవుతాడు. నేను ఎప్పుడు చేశానండి ఈ రుణమని అడగకూడదు. మనిషిగా పుట్టిన వాడికి పుట్టుకతోటే ఈ 3 రుణాలు ఉంటాయి. ఈ 3 రుణాలు తీర్చుకోవడంలో అత్యంత ప్రధానమైన ఉపకరణము ఎవరు అంటే భార్య ఒక్కతే. అందుకే ఆమెకి పత్ని అని పేరు. పత్ని అంటే యజ్ఞాధికారము కలిగి ఉన్నది. యజ్ఞం చేస్తున్నప్పుడు పక్కన ఆవిడ కూర్చుంటుంది. పక్కన కూర్చునేటటువంటి అధికారమును పొంది ఉన్నది కనుక ఆమెకి పత్ని అని పేరు. అటువంటి ధర్మపత్ని సమేతస్య అని చెప్తాం, కానీ భార్యా సమేతస్య అన్న మాట వాడరు. ధర్మపత్ని సమేతస్య. అందుకే ఇల్లాలికి అంత గౌరవాన్ని ఇచ్చింది శాస్త్రం. దాంపత్యము, ఆ స్త్రీ పురుషుల యొక్క జీవనము ఎంత గొప్పగా నడవాలని శాస్త్రం కోరుకుందంటే, ఒకవేళ ఒక పురుషుడికి గయ్యాళి ఇల్లాలు దొరికిందనుకోండి, ఆయన నా అదృష్టం తొందరగా వైరాగ్యం కలిగిందనుకోవాలి. ఆయనకి అనుకూలవతైన ఇల్లాలు దొరికిందనుకోండి, నా అదృష్టం గృహస్థాశ్రమంలో ఉండి భగవత్కార్యాలు చేసేటటువంటి అదృష్టం కలిగిందనుకోవాలి. తప్ప ఏ కారణం చేత కూడా ఒకసారి తాళి కట్టిన తరువాత, ఒకసారి దేవతల సాక్షిగా ధర్మపత్నిని స్వీకరించిన తరువాత అసలు లోకంలో ఏ కారణానికి ఇక వాళ్ళిద్దరూ విడిపోవడం అన్న మాట సనాతన ధర్మమునందు లేదు. ఈ దేశం కర్మభూమి, ఈ దేశం వేదభూమి. ఇక్కడ ఒకసారి ఇల్లాల్ని స్వీకరిస్తే అంతే. ఈ దంపతుల యొక్క అవగాహన స్థితి గురించి శాస్త్రం ఏం మాట్లాడిందంటే, భర్త ఉద్ధారకుడు, భార్య శాంతి స్థానము. చాలా జాగ్రత్తగా నేను అన్న మాటల్ని గమనించే ప్రయత్నం చెయ్యండి. భర్త ఉద్ధారకుడు. ఉద్ధారకుడు ఎందువల్ల అయ్యాడో తెలుసా? భర్త ఏ పుణ్యకార్యం చెయ్యనివ్వండి, అందులో సగ భాగం భార్య ఖాతాలోకి వెళ్ళిపోతుంది. ఆయన ఏమి నీళ్లు విడిచిపెట్టి నా భార్యకి ఇస్తున్నానని అనక్కర్లేదు. పురుషుడు ఏ పుణ్యకార్యం చేయనివ్వండి, ఎక్కడుండి ఏ మంచి పని చేయనివ్వండి, సగభాగం ఆయన భార్యకి ఇచ్చేస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. వరిపిడి ద్వారా అగ్నిని పుట్టించడానికి పనికి వచ్చేటువంటి చెక్క ముక్కలు ఉన్నాయి. వాటిలో అడుగున ఉంచే చెక్క దిమ్మెను అరణి అని పిలుస్తారు. దాని మీద నిలబెట్టి
గిరగిర మథనం చేసేటువంటి నిలువు చెక్కకు మథని అంటారు. సప్తఋషులు వేనరాజు శరీరం యొక్క ఎడమ తొడను అరణిగా స్వీకరించి దాని మీద వారి దగ్గర ఉన్న నిలువు చెక్కను అంటే మథనిని నిలబెట్టి అగ్ని కోసం మతించినట్లుగా మతించసాగారు. వారు అలా మతిస్తూ ఉండగా అగ్ని స్థానంలో ఒక నల్లటి పొట్ట లావు లాంటి మనిషి పుట్టాడు. పొట్టిగా ఉండే నల్లటి పొట్టివాడు. వాడు భయంతో వణికిపోతున్నాడు. వాడిని చూస్తూనే అత్రి మహర్షి దయతో నిషీద అంటే కూర్చో అన్నాడు. తత్ఫలితంగా ఆ మనిషి నిషాదులు అనే బోయ జాతికి రాజు అయ్యాడు. మనుషులు ఎట్లా పుడుతున్నారు చూడండి. సప్తఋషులు ఈ నిషాదోత్పత్తి వల్ల వేణుడిలో దాగి ఉన్న పాపాంశ అంతా బయటకు వెళ్ళిపోయిందని గుర్తించారు. వాళ్ళప్పుడు వేనరాజు యొక్క కుడి భుజాన్ని అరణిగా స్వీకరించి దాని మీద నిలువు కర్రను సంధించి మంత్రపూర్వకంగా మతించారు. ఆ మతనంలో నుంచి సహజ కవచాలు ధరించి ఉన్నటువంటి ఒక తేజస్శాలి అయినటువంటి వీరుడొకడు పుట్టాడు. అతని చేతిలో సహజ సిద్ధంగానే ధనుర్బాణాలు కూడా ఉన్నాయి. సప్తఋషులు ఈ వీర పురుషుల్లో గల విశాలమైన సాత్విక తేజస్సును గమనించి అతనికి పృథువు విశాలమైన వాడు అని పేరు పెట్టారు. వెంటనే సప్తఋషులు రాజ్యంలోని మంత్రి సామంతాదుల సహాయంతో పృథువును సింహాసనం మీద కూర్చోబెట్టి పట్టాభిషేకం చేశారు. పుడతానే అట్లా పుట్టాడు, చిన్నపిల్లగా ఆయన పుట్టలేడు. అప్పటి నుంచి పృథు చక్రవర్తి ప్రజారంజకంగా ధర్మబద్ధంగా లోకోత్తరమైన దివ్యశక్తితో రాజ్యం చేయసాగాడు. కానీ క్రూరాత్ముడైనటువంటి వేణుడు శరీరంలోంచి మరో పుత్రుడు జన్మించి రాజయ్యాడనే వార్త విని ఆనాడు భూమండలానికి అధిపతిగా ఉన్న దేవత భయంతో వణికిపోయింది. ఇతడు కూడా తన తండ్రిలాగే భూభారాన్ని పెంచుతాడేమో అనే భయం వల్ల ఆమె భూమి మీద ఔషధుల్లోని వృక్షాల్లోని లతల్లోని తృణాల్లోని సారాన్ని వెనక్కు పీల్చుకొని గోరూపం ధరించి పారిపోసాగింది. అటువంటి ఘోరమైన వాడు పుడతాడేమో అని చెప్పి గోరూపంతో మొత్తం ఔషధులనంతా లాగేసుకొని వెళ్ళిపోయింది, అమృతాన్నంతా కూడా. దాంతో భూమి మీద ప్రజలంతా గగ్గోలు పడి సప్తఋషుల దగ్గరికి వెళ్ళి, అయ్యా మీరేదో రాజ్య వ్యవస్థ చేశారు, బాగుంది, మాకు ఉన్న తిండి కూడా లేకోకుండా పోయింది, మమ్మల్ని మీరే రక్షించాలి అని గగ్గోలు పెట్టారు. ఉండిందంతా లాక్కపోయింది ఒక గోమాత. సప్తఋషులు చిరునవ్వు నవ్వి, మీ పృథు మహారాజుకి మీకు అన్ని రకాల రక్షణ చేస్తాడయ్యా, మీరు వెళ్ళి ఆయననే ప్రార్థించండి అని చెప్పారు. ప్రజలు పృథు మహారాజు దగ్గరికి వెళ్ళి తమ కష్టాలంతా చెప్పుకున్నారు. పృథు మహారాజు వెంటనే ఈ ఉపద్రవానికి కారణమేమిటి తన దివ్య దృష్టితో చూశాడు. గోరూపధారిణి అయినటువంటి భూదేవత కనిపించింది. ఆమె యొక్క మనోభావం కూడా ఆయనకు అర్థమైంది. వెంటనే పృథు మహారాజు ధనుర్బాణాలు ధరించి భూదేవిని వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాడు. ఈ విషయాన్ని గ్రహించిన భూదేవి మాత గోరూపంతోనే భూలోకాన్ని వదిలి పాతాళలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ కూడా పృథు మహారాజు ధనుర్బాణధారి అయి ఎదురుగా కనిపించాడు. ఆమె వెంటనే స్వర్గలోకానికి పారిపోయింది. అక్కడ కూడా పృథు మహారాజే కనిపించాడు. ఆమె బ్రహ్మలోకానికి వెళ్ళిపోయింది. అక్కడ కూడా పృథు మహారాజే కనిపించాడు. భూదేవత ఇక పరిగెత్తలేక చేతులు జోడించి పృథు మహారాజుకి నమస్కరించి ఇలా విన్నవించిందట, పృథు మహారాజా, నువ్వు దివ్యశక్తి సంపన్నుడమని అర్థమవుతుంది, ఇన్ని లోకాలు నాతో తిరిగావు, కానీ మేధాశక్తి మాత్రం ఉన్నట్లు లేదు నీకు. నీ ప్రజలకు
ఆహారం తగ్గిందని నన్ను చంపాలని చూస్తున్నావు. నేను మరణిస్తే నీ ప్రజలకు ఆశ్రయభూతమై వారందరినీ మోస్తున్న భూగోళమే విచ్ఛిన్నమైపోతుంది. అప్పుడు నీ ప్రజలకు నీకు నిలవటానికి స్థానమే లేకుండా పోయి ఆకాశంలో చల్లా చెదరైపోతారు. మీరంతా తేలిపోతారు. ఇంకంతే, మీకు అవకాశం లేకుండా పోతారు. నువ్వు కోరుకునేది ఇదేనా? అదిగాక మహారాజా, స్త్రీ హత్య మహాపాతకమని ధర్మశాస్త్రాలని చెబుతున్నాయి కదా. పైగా దీనిలో గోహత్య కూడా ఇమిడి ఉంది కదా. ఆ మాట కూడా నీకు తోచటం లేదా అని అడిగింది. నారాయణ నారాయణ హరే కృష్ణ. ఆ మాటలు విని పృథు మహారాజు ఇలా అన్నాడు, ఓ భూదేవి తల్లి, నీకు నమస్కారం. నీ మీద నాకు ద్వేషం లేదు, కానీ నా ప్రజలను రక్షించడం కోసం మాత్రమే ఆ రక్షించేటువంటి ధర్మం నాకుంది కదా. రాజధర్మం ప్రకారం అనేక మంది కోసం ఒకరిని చంపడం పాపం కాదు. నేను ఇప్పుడు సమస్త ప్రజానికం కోసం ఒక స్త్రీ హత్య, గోహత్య చేసినా నాకది పాపం కాదు. భూదేవత మరణిస్తే భూగోళమే కూలిపోతుందంటున్నావు. నేను నా తపోబలంతోనే మళ్ళీ భూగోళాన్ని నిలబెట్టగలను. నువ్వు ధర్మ ప్రకారం ప్రజలకు అందించవలసినటువంటి ఔషధాలను అందిస్తే ప్రజలందరితో పాటు నేను కూడా నీకు దాసుడినై సేవిస్తాను. నువ్వు కాదని ఏమైనా మొండికెత్తితే నిన్ను నేను దండించవలసి వస్తుంది. నాకు వేరే ధర్మం లేదు అన్నాడు. భూదేవత మళ్ళీ ఇలా ప్రార్థించింది, రాజా, తెలివిగానే మాట్లాడుతున్నావు, కానీ రాజన్న వాడికి ఉపాయం ఉండాలేయా. నా దగ్గర నుంచి ఔషధీ రూపమైన సారాన్ని నీవు గ్రహించాలంటే గోరూపంలో ఉన్న నన్ను మచ్చిక చేసుకోవాలి. నేను ఈ గోరూపంలో ఉన్నాను గనక నాకు ఒక మంచి దూడను చూపిపెట్టు. అప్పుడు నా మనస్సు ప్రసన్నమై నాలో నుంచి క్షీర రూపంలో ఔషధీ సారం భూగోళం మీద ప్రవహిస్తుంది. కానీ మహారాజా, ఇక్కడ మళ్ళీ మరొక చిక్కుంది. నీ తండ్రి చేసినటువంటి పాపాల వల్ల భూగోళపు ఉపరితలమంతా పర్వతాలతో నిండిపోయింది, అస్తవ్యస్తంగా మారిపోయింది. నేనిప్పుడు ఔషధి రసాలను ప్రవహింపజేసినప్పటికి కూడా ఆ రసం భూమి మీద సమంగా పరుచుకోదు. దానికి ఏం చేయాలో కూడా నువ్వు ఆలోచించుకో అని అంది. సరిగా ఉండదు, భూమి అంతా ఎక్కువ తగ్గులుగా ఉంది, పర్వతాలుగా ఉంది, చాలా గొయ్యలుగా ఉన్నాయి దండిగా. అందుకని ఔషధి సారం అంతా కూడా సరి అయినటువంటి పరిస్థితిలో పడదు సారము. దాన్ని ఏం చేయాలో నువ్వు చూసుకోని. పృథు మహారాజు కొంచెం ఆలోచించి, ఓ భూదేవత, నువ్వు చెప్పిన 2 పనులు నేను చేసి చూపిస్తాను. నీ మాట నువ్వు నిలబెట్టుకో. 1 దూడను, 2 సమతోలంగా అయినటువంటి భూమిని. నీ మాట నువ్వు నిలబెట్టుకో. నువ్వు పాతాళము, భూమి, స్వర్గం అనే ముల్లోకాల్లో మధ్యలో ఉండేదానివి కదా. ఈ 3 లోకాలు వారి జీవనము నీ మీదే ఆధారపడి ఉంది. మాతృమూర్తివై వారందరినీ రక్షించవలసినటువంటి బాధ్యత నీ మీదే ఉంది. ఆ మాట నువ్వు మర్చిపోకు అన్నాడు. నువ్వు ఆ మాట నిలబెట్టుకో, నేను నా మాట నిలబెట్టుకుంటా. నేను చూస్తూ ఉండగానే పృథు చక్రవర్తి యొక్క రూపము
ఒక తేజోమయ రూపంగా మారిపోయింది. చూస్తూ చూస్తూ ఉండంగానే ఆయన చేతిలో ఉన్నటువంటి ధనస్సు తేజోమయమైనటువంటి నాగలిలాగా మారిపోయింది. ఆ ధనస్సు నాగలిలాగా అయిపోయింది. అది ఆయన రథం ఆకాశంలో కొద్దిగా పైకి లేచి భూమి చుట్టూ ప్రదక్షిణాలు చేయసాగింది. అతని చేతిలో ఉన్నటువంటి ధనస్సు యొక్క కొస తగిలినటువంటి ప్రతి పర్వతము ముక్కలు ముక్కలై నేల మీద పరుచుకోసాగింది. ఆ రాజు ఆ విధంగా పలుమార్లు భూప్రదక్షిణం చేశాడు. భూదేవి భూమిని ఇంచుమించుగా సమతలంగా మార్చాడు. కానీ భూమి మీద జల ప్రవాహాలు, నది ప్రవాహాలు, సముద్రాల స్థితులు కొనసాగేందుకోసం కొన్ని పర్వతాలను మాత్రము చూర్ణం చేయకోకుండా విడిచిపెట్టేశాడు. కొన్ని పర్వతాలు బ్యాలెన్స్ చేశాడు. ఈ అద్భుత కార్యాన్ని చూసి దేవతలే ఆశ్చర్యపడ్డారు. భూదేవత ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా పొందింది, చాలా సంతోషపడింది. అప్పుడు పృథ్వీచక్రవర్తి ఒక పవిత్రమైనటువంటి ప్రదేశానికి భూదేవతను ఆహ్వానించి స్వయంభూ మనువును దూడగా చేసి తానే స్వయంగా గోరూప భూదేవిని పితకసాగాడు. పృథ్వీచక్రవర్తి స్వయంభూ మనువును దూడగా చేసుకున్నాడు. తానే పితకటానికి ప్రారంభించాడు. మామూలు గోమాత కాదది. అప్పుడు ఆమె పృథ్వీచక్రవర్తికి సమృద్ధిగా రకరకాలైన అటువంటి పైరులను, ఔషధలను, లతాదులను పాలుగా ప్రసాదించింది. పాలు రూపంతో సమస్తమైనటువంటి ఔషధ రూపంలో ఉండినటువంటి సస్య సమృద్ధినంతా కూడా అమ్మవారు ప్రసాదించింది. అప్పుడు పృథ్వీచక్రవర్తి తనకే కాక ఇతర జీవజాతకులకు కూడా జీవన క్షీరాలను కూడా ప్రసాదించమని భూదేవిని ప్రార్థించాడు. ఇది మనుషులకే కాక ఇతర ప్రాణులకు కూడా నువ్వు ప్రసాదించాలా అని చెప్పి ఆమె దయతో అంగీకరించింది. అప్పుడు బృహస్పతి పాలు పితికేవాడిగా వచ్చాడు. ఆయన వేదాలను తన గిన్నెగా చేసుకున్నాడు. చంద్రుడు దూడ అయ్యాడు. అప్పుడు గోమాత నుంచి వివిధ రూపాలైనటువంటి తపస్సులు పాలుగా ప్రవహించాయి. తర్వాత సూర్యుడు పితికేవాడుగా వచ్చాడు. బంగారు పాత్రను తెచ్చుకున్నాడు సూర్యుడు. ఇంద్రుడు దూడ అయ్యాడు. వారికి భూదేవత బలకరమైన క్షీరాలను ప్రసాదించింది. తర్వాత కాలదేవుడు పితికేవాడుగా వచ్చాడు. వెండి పాత్రను తెచ్చుకున్నాడు. యముడు దూడ అయ్యాడు. అప్పుడు గోదేవత వారికి స్వథ అనబడేటువంటి పితృలోక ఆహారాన్ని పాలుగా ప్రసాదించింది. తర్వాత సర్పాలు పితికేవాళ్ళుగా వచ్చారు. వాళ్ళు ఎండిన అనపకాయ బుర్రను పాత్రగా తెచ్చుకున్నారు. దూడ అయ్యాడు తక్షకుడు. భూదేవి వాళ్లకు విషాన్ని పాలుగా ప్రసాదించింది. తర్వాత రాక్షసులు తమ ప్రతినిధిగా 2 శిరస్సులు గల మధు అనే రాక్షసుడిని పితికేవాడిగా పంపారు. అతను ఇనప పాత్ర తెచ్చుకున్నాడు. ప్రహ్లాది కొడుకైనటువంటి విరోచనుడు దూడ అయ్యాడు. గోమాత వాళ్లకు మాయా విద్యలను పాలుగా ప్రసాదించారు. తర్వాత యక్షులు మణివరుని తండ్రి అయినటువంటి రజతనాభుణ్ణి అనేటువంటి యక్షుణ్ణి పితికేందుకు పంపారు. అతడు పచ్చి కుండను పాత్రగా తెచ్చుకున్నాడు. కుబేరుడు దూడగా వచ్చాడు. గోమాత వారికి అంతర్ధాన విద్యలను కనిపించుకోకుండా పోవటం అనేటువంటి విద్యను పాలుగా ప్రసాదించారు. తర్వాత రాక్షసులు, పిశాచులు కలిసి తమ ప్రతినిధిగా మరొక రజతనాభుడు అనేవాణ్ణి పంపారు.
అతడు శవం యొక్క పుర్రెను పాత్రగా తెచ్చుకున్నాడు. సుమాలి దూడగా వచ్చాడు. గోమాత వారికి రక్తాన్ని పాలుగా ప్రసాదించాడు. తర్వాత గంధర్వులు, అప్సరసులు కలిసి తురుచి అనేవాణ్ణి పితికేవానిగా తెచ్చుకున్నారు. అతడు తామరాకు దొప్పను పాత్రగా తెచ్చుకున్నాడు. చిత్రరథుడు దూడ అయ్యాడు. గోమాత వారికి సుగంధ ద్రవ్యాలను పాలుగా ప్రసాదించాడు. అంటే ఇవన్నీ అప్పుడు పుట్టాయన్నమాట. ఈరోజు మనం చూస్తూ ఉండేటువంటి అన్నీ కూడా ఆ గోమాత ప్రసాదించింది. భూదేవి రూపంతో ఉండిన గోమాత. అందుకని గోవుకు అంత ప్రశస్తి ఇస్తున్నారన్నమాట. తర్వాత పర్వతాలన్నీ కలిసి మేరు పర్వతాన్ని పితికేవాడిగా తెచ్చుకున్నాయి. అతడు ఒక కొండనే పాత్రగా తెచ్చుకున్నాడట. హిమవంతుడు దూడ అయ్యాడు. భూదేవి వారికి రకరకాల ఔషధులను, రత్నాలను పాలుగా ప్రసాదించారు. తర్వాత భూమి మీద సస్యజాతులన్నీ కలిసి మద్ది చెట్టును పితికేవాడుగా పంపాయి. అతడు మోదుగ ఆకు దొప్పను పాత్రగా తెచ్చుకున్నారు. లతలు దూడగా వచ్చాయి. భూదేవి వారికి కోసిన మళ్ళీ మొలిచే శక్తిని పాలుగా ప్రసాదించింది. చెట్లు ఎక్కడైనా కోస్తే మళ్ళీ మొలిచేటువంటి శక్తిని ప్రసాదించింది. అందుకే మళ్ళీ మనం చెట్లను కోస్తూ ఉంటే మొలుస్తూ ఉంటాయి. ఈ విధంగా ఋతుచక్రవర్తి ముల్లోకాల్లోని జీవులందరికీ భూదేవత ద్వారా జీవనాన్ని ప్రసాదించడం వల్ల దేవతలందరూ భూదేవిని పృథువు యొక్క కూతురు పృథివీ అని పిలిచి మెచ్చుకున్నారు. నారాయణ 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 హరే కృష్ణ నారాయణ హరే. ఆ తర్వాత ఋతుచక్రవర్తి భూమి మీద చదునైన ప్రదేశాల్లో వ్యవసాయ పొలాలను, గ్రామాలను, పట్టణాలను, వాటిలో రకరకాల వ్యాపారాలను ఏర్పాటు చేసి వాటికి సరి అయినటువంటి వ్యవస్థలను రూపొందించాడు. ఈ విధంగా భూమి మీద ప్రథమంగా గ్రామాలు, నగరాలు, పట్టణాలు మొదలైనటువంటి వ్యవస్థను జనజీవన సౌకర్యం కోసం నిర్మించినందువల్ల భూమి మీద రాజులు మాత్రమే కాక వేద పండితులైనటువంటి బ్రాహ్మణులు కూడా ఋతుచక్రవర్తికి హృదయపూర్వకంగా నమస్కరించేవారు. అప్పుడు ఏర్పడిన ఋతుచక్రవర్తి కాలంలో ఏర్పడినటువంటిది ఈ గ్రామాలు, ఈ పల్లెలు, చిన్న చిన్న పెద్ద పెద్ద పట్టణాలు, ఇవన్నీ కూడా. ఇలాంటి పవిత్రమైనటువంటి ఋతుచరిత్రను స్మరిస్తూ యుద్ధాలకు వెళ్ళిన రాజులు విజయవంతులై కీర్తిమంతులై ప్రకాశిస్తారు. ఈ చరిత్ర స్మరించి వ్యాపారాలను చేసేటువంటి వ్యాపారవంతులు ధనవంతులవుతారు. ఇక విద్యార్థులు విద్యావంతులవుతారు. ఈ ఋతుచక్రవర్తి చరిత్ర సమగ్రంగా విన్నవారు కొడుకులతో, మనవళ్లతో దీర్ఘాయుష్మంతులై జీవిస్తారు. అంత అద్భుతమైనటువంటి కథను మనం విన్నాం. ఆ తర్వాత వైశంపాయనుడు జనమేజయుడికి మనువుల గురించి, మన్వంతరాల గురించి వివరించి చెప్పాడు. మనువులు 14 మంది. వాళ్ళ యొక్క పేర్లు స్వయంభువ మనువు, స్వారోచిష మనువు, ఔత్తమ మనువు, తామస మనువు. నారాయణ నారాయణ హరే కృష్ణ.